నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్ణాటకలో జరిగినటువంటి రేవు పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది. అయితే మొదట ఈ రేవు పార్టీతో వైసీపీకి సంబంధించినటువంటి ఒక మంత్రి కాకాని గోవర్ధన్ పేరైతే వినిపించింది. అయితే ఇది తవ్విన కొద్ది నిజాలు బయటకొస్తున్నట్టు మరి ఈ పార్టీతో వైసీపీకి సంబంధించినటువంటి అరుణ్ కుమార్ అనే వ్యక్తికి కూడా సంబంధం ఉందని చెప్పి వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇతన్ని ఏటుగా కూడా కర్ణాటక పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరి ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేల మీద వస్తున్నటువంటి ఆరోపణలు, అక్రమాలు మనం రోజు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మరి దీంట్లో కూడా ఈ అరుణ్ కుమార్ పేరు రావడాన్ని మనం ఎలా చూడొచ్చు? అయితే ఇతను గతంలో వైసీపీ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారితో కావచ్చు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే మా మేడం, ఈ కర్ణాటకలో జరిగినటువంటి రేవు పార్టీలో మొదట మంత్రి కాకాని గోవర్ధన్ పేరు విన్నాము. అయితే ఈ పార్టీ నిర్వహించింది వాసు అని చెప్పి A1గా అతనైతే గుర్తించడం జరిగింది. ఇప్పుడుకి మళ్ళీ A2గా అరుణ్ కుమార్ పేరైతే ప్రముఖంగా వినిపిస్తోంది. A2 అంటే ఇంకా పార్టీ మొత్తం నిర్వహించడంలో ఆయన కూడా బాధ్యత వహించే ఉంటారు. అయితే ఈయన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించారు. సో మీరేం చెప్తారు? అంటే మొదట కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పడం జరిగింది, అసలు దీంతో నాకు సంబంధం లేదు, అక్కడ స్టిక్కర్ ఉంటే అది జిరాక్స్ చేసిన స్టిక్కర్ అయి ఉండొచ్చు అని చెప్పి కూడా ఆయన. మరి ఇప్పుడేమో ఆ పార్టీ తరపు నుంచి ఇంకొకరు కూడా బయటకు వచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం సభల్లో చెప్పారు కదా, సౌమ్యులు, మంచివాళ్ళు, అమాయకులు, స్నేహితులు. అంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ ఇంత మంచివాళ్ళుగా ఉంటారు. మనం అట్లా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చారు కదా, దానికి తగ్గట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మనం నిన్న పిన్నెల్లిని చూసాం, గోడ దూకి పారిపోయే మంత్రులు గోపీలు అనమాట. సో ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి, మరి ఆయన లేడు అనుకుందాము, ఆయన పాస్పోర్ట్ కూడా ఎందుకుంది అందులో? అంటే పారిపోయే ఉద్దేశంలో ఉన్నట్ట? ఎందుకంటే ఇప్పుడు చాలామంది పారిపోయే ఇదిలో ఉన్నారు కదా. ఇప్పుడు మనం వల్లభనేని వంశీ డల్లాస్ వెళ్ళిపోయారని విన్నాము. నిన్నటి వరకు ఇతను ఎవరు కొడాలి నాని మాట్లాడలేదు, నిన్నేదో ఒంట్లో బాగోలేదంటే లేదు నేను బాగానే ఉన్నాను అంటున్నాడు. సో ఇప్పుడు అందరూ బాగుండాలండి. ఎందుకు చెప్తున్నామంటే రేపొద్దున్న అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చోవాలి వీళ్ళందరూ వచ్చి, ఈ సౌమ్యులు, ఈ మంచివాళ్ళు, ఈ అమాయకులు అందరూ కూడా వచ్చి కూర్చోవాలి. కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు చెప్పినట్టుగా A1 వాసు, A2 అరుణ్ కుమార్. ఏమంటే రేవ్ పార్టీలు అసలు ఎందుకండి కల్చర్ వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఏంటి ఎక్కడికి వెళ్తుంది యువత? ఎంత దారుణం అంటే మనం విన్నది రేవ్ పార్టీ అంటే మనకు తెలియదు అసలు. అంటే ఏ రకంగా ఉంటుందని ఇవన్నీ వాళ్ళు వీళ్ళు చెప్పి మనం వీడియోలో విని మనం తెలుసుకుంటున్నవే ఇవంతా. ఇంత నీచానికి మనం దిగజారిపోతున్నారా యువత? దీనికి కారకులు ఎవరు? ఎవడో బాగుపడటం కోసం ఇంతమందిని పాడు చేస్తాడా? ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక 100 మంది పైగా ఈ పార్టీలో పాల్గొంటే 90 మందికో 97 మందికో వాళ్ళు టెస్టులు చేస్తే 87 మంది అందులో డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిందిట. అంటే మీరు ఈ 5 ఏళ్లలో మనం చూసాం, మొన్న ఇటీవలే మన డ్రగ్స్ కంటైనర్ మనం విన్నాం. ఆ డ్రగ్స్ కంటైనర్ ఏమైందో ఇంతవరకు తెలియట్లే. కంటైనర్లో డబ్బులు వచ్చాయి, కంటైనర్లో డ్రగ్స్ వచ్చాయి మనకు తెలిసి. తాడేపల్లికి ఏవి వెళ్ళాయో కూడా మనకు తెలియదు. డబ్బు వెళ్ళిందా, డ్రగ్స్ వెళ్ళాయా అనేది దేవుడికి తెలియాలి. అదేవిధంగా అసలు గంజాయి ఇప్పుడు మొత్తం దేశంలోనే నెంబర్ 1లో గంజాయి పండించడంలో, గంజాయి అమ్మకాల్లో ఆంధ్రదేశం నెంబర్ 1లో ఉంది. ఇంకా విచిత్రంగా స్కూల్స్ దగ్గర డ్రగ్స్ చాక్లెట్స్ అమ్మారండి. మరి దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడు, దాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడు, దాని గురించి ఏ మంత్రి మాట్లాడు. ఏమనంటే తెల్లారు లేచాక చంద్రబాబుని తిట్టడమా, లేకపోతే పవన్ కళ్యాణ్ని తిట్టడమా, లేకపోతే ఎవరి మీద పడదామని ఉంటారు. ఈ అరాచకాల మీద ఎవడు మాట్లాడు. అక్రమంగా డబ్బులు సంపాదించి ఆ కొడాలి నాని లాంటి వాడేమో ఆ క్యాసినో డబ్బులన్నా ఈరోజు పోగొట్టుకున్నాడుగా. ఆ బెంగతోటే కదా రోగం వచ్చింది, మొన్న పడిపోయాడు. ఎందుకని? ఆ కింద వాడెవడో అతని స్నేహితుడో లేకపోతే పార్టీకి చెందినవాడో డబ్బులు పంచకుండా నొక్కేశాడు. మరి అక్రమంగా వచ్చిన డబ్బులు అలాగే పోతాయమ్మా. ఒకటి మనిషి అక్రమంగా సంపాదిస్తే, ఒకటి డబ్బులైనా పోతాయి, 2 ఆరోగ్యమైనా పోతుంది. రెండింట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇక రేవ్ పార్టీ విషయానికి వస్తే ఇంచుమించుగా మనం చెప్పుకుంటే 1950 దశకంలో ఇంగ్లాండ్లో జరిగేది అని మనం విన్నాం రేవ్ పార్టీలు. ఆ తర్వాత నెమ్మదిగా గోవాకి విస్తరించింది. మీకు తెలుసు గోవా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు ఎంజాయ్ చేయడానికి, ముఖ్యంగా సమ్మర్లో కావచ్చు లేకపోతే కొన్ని అకేషన్స్లో వెళ్ళిపోతూ ఉంటారు. గోవా కల్చర్ వేరు అని అందరూ అనుకుంటారు. ఇప్పుడు గోవా కల్చర్ వేరు లేదు, అన్ని చెట్లలాగానే అయిపోయాయి.
అని ఇప్పుడు మనకి ఒక హైదరాబాద్ కావచ్చు, ఒక విశాఖపట్నం కావచ్చు, తర్వాత మద్రాస్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈ రేవు పార్టీలకి నిలయం అయిపోయాయి అన్నీ. అంటే ఎక్కడో మొదలైంది, ఇంత తొందరగా స్ప్రెడ్ అవ్వగలిగిందనమాట. ఇందుకు కారకులు ఎవరు? ఇట్లా డబ్బులు తీసుకుని వీటిని నిర్వహించేవాళ్ళు. ఎవరు నిర్వహిస్తున్నారు? మామూలు వాళ్ళు నిర్వహించలేరు. దీని ఫీజే 50 లక్షలు ఉంటుందిట. అయితే మేడం మీరన్నట్టు ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు ఆంధ్రాలోనే కనిపిస్తున్నాయని చెప్పారు. అలాగే మొన్న వేల కొద్ది డ్రగ్స్ కూడా, అంటే ఇప్పుడు ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా కూడా ఆంధ్రప్రదేశ్నే చూపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్కి డ్రగ్స్ పట్టుబడ్డప్పుడు వైసీపీ నేతలు ఏమన్నారంటే ఇది మా పని కాదు అని టీడీపీ వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు కర్ణాటకలో జరిగినటువంటి రేవ్ పార్టీలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తిని మరి ఏటుగా అయితే నమోదు చేసిన పరిస్థితి. అంటే ఇక్కడ నుంచి మరి డ్రగ్స్ వీళ్ళ ద్వారానే అక్కడికి చేరే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మరి ఇతను ప్రముఖంగా ఉండడానికి కారణం ఏంటంటారు? ఖచ్చితంగా అదే చెప్తున్నా. ఇప్పుడు నిర్వహించాలంటే అంత సాదాసీదా కాదు కదా. ఒక టికెట్ 50 లక్షలు అంటే ఎవరు పెట్టుకుంటారు? అలాంటివి మామూలు వాళ్ళు పెట్టుకోలేరు. అసలు మామూలు వాళ్ళకి ఎంట్రీలు ఉండవు. మీరు లోపలికి వెళ్ళాలంటే దానికి ఒక ప్రత్యేక కోడ్ ఉంటుందో, మరి ప్రత్యేకంగా టికెట్ ఇస్తారో టోకెన్ ఇస్తారో మనకు తెలియదు ఆ విషయాలన్నీ. కానీ ఏదో ప్రత్యేకత అయితే ఉంటుంది. దాన్ని బట్టే లోపలికి ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ ఫీజు 50 లక్షలు అంటే ఎవరు తీసుకుంటారు? అది సినిమా వాళ్ళు, అంటే సినిమా వాళ్ళ పిల్లలో, లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలో, అలాంటి వాళ్ళే వెళ్తారు వాటికి. మరి కొంతమంది నటీమణులు కూడా వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు వాళ్ళు? వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సరే, వాళ్ళ పేర్లు మనకు అప్రస్తుతం. ఇప్పుడు ఎందుకంటే ఆడవాళ్ళ పేర్లు ఒకటే చెప్పాల్సిన పని లేదు, మనం మగవాళ్ళకు కూడా చెప్పాలి కాబట్టి మనం పేర్లు ప్రస్తావించట్లేదు. అది మనకు అవసరం లేని విషయం. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇంత డబ్బు ఎందుకు వస్తోంది? అసలు వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, మీ బిడ్డ చాలా మంచివాడిని, చాలా ఇది, నేను గొప్పవాడిని, దిగొచ్చానని. ఇందులో దిగొచ్చావు. ఇప్పుడు డ్రగ్స్లో ఇక్కడి నుంచి డ్రగ్స్ వెళ్ళకపోతే ఎక్కడి నుంచి వెళ్ళాయి? ఆంధ్రా నుంచి వెళ్ళబట్టే కదా అరుణ్ కుమార్ అన్నవాడు ఈరోజు A2గా ఉన్నాడు. అంటే అతని హస్తం ఉంది. అంటే దీని వెనకాల ఏ మంత్రులు ఉన్నారు? అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? వీటి మీద పోలీసులు ఎందుకు పూర్తిగా దృష్టి సారించట్లేదు? అంటే 4వ తారీఖు రిజల్ట్ వచ్చాక దీని మీద పూర్తిగా దృష్టి సారిస్తారా? ఏ ప్రభుత్వం వచ్చిందో చూశాక అంతవరకు ఈ పోలీసులు పనిచేయరా? వీళ్ళు ఇంకా ఇలాగే అధికార పక్షానికి కొమ్ము కాస్తారా? ఇప్పుడు ఏది మీరు చెప్పినట్టుగా ఏది తీసుకున్నా మూలాలు ఆంధ్రాలోనే దొరుకుతున్నాయి. మంచి విషయాలకు దొరకట్లా. ఒకప్పుడు మంచి విషయాలకు ఆంధ్ర మూలంగా ఉంటే ఈరోజు ఇలా అడ్డమైన విషయాలకి, గంజాయిలకి, లేకపోతే రేవు పార్టీలకి, మద్యానికి, పనికిమాలిన మద్యం కంపెనీలకి, వీటికి నెంబర్ 1లో ఉంది. ఏదేమైనా ఇటు కర్ణాటక పోలీసులు కావచ్చు, ఆంధ్ర పోలీసులు కావచ్చు, వీళ్ళు వెంటాడి అందరినీ పట్టుకుని తీరాలంతే. అయితే మేడం ఇది A2గా నమోదు చేసినటువంటి ఈ అరుణ్ కుమార్కి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటంటారు? అంటే అదే చెప్తున్నా, మరి మినిస్టర్ ద్వారా వచ్చాడా, లేకపోతే అరుణ్ కుమార్ డైరెక్ట్గా లింక్ ఉందా జగన్మోహన్ రెడ్డికి, రామకృష్ణారెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి మనకు తెలియదు. అది ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మనకు అవన్నీ బయటకు వస్తాయి. అది కొంచెం టైం పడుతుంది మనకి. ఈ టైం ఎప్పటి వరకు అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు ఉండొచ్చు. కాబట్టి లెట్ us వెయిట్ అప్ టు 4th జూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.